పుణ్యక్షేత్రము అంగారాగమయం భక్తుని కష్టమలాచి కొలువై ఉన్న స్థలం. నిషేధాన్ని పెడితే దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం, శివాల పైన పేలాలు ఏరుకునేటువంటి మీకన్నా నాకన్నా మనందరికన్నా తెలివైన వాళ్ళు, విజ్ఞానవంతులు సార్ సన్మానం ఇద్దరు కొంచెం పక్కన ఎడగా ఉండండి రా, అందరిని పరిచయం చేద్దాము, అందరు ఎగబడబాకుండా ప్లీజ్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మా జిల్లాలో, మా కడప జిల్లాలో ఒక నాయకుడు చెప్పినాడంట, ఒరే రాజకీయం అనేది సింహం పైన స్వారీ చేసినట్టంట, చేస్తూనే ఉండాలంట, దిగితే ఆ సింహమే తినేస్తాడంట మనల్ని. డైలాగ్ బాగుంది కదా, నేను కూడా వాడిని ఆడాడా. కానీ ఈరోజు రాజకీయం చేస్తుంటే ఆ బాధ ఏందనేది అర్థమవుతుంది. కానీ ఈరోజు మీరందరూ కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అన్న, ఎలక్షన్ల ముందర ప్రతి ఒక్కరు చెప్తాడు కులాన్ని పట్టించుకోం, మతాన్ని పట్టించుకోం, ప్రాంతాన్ని పట్టించుకోం, పార్టీని పట్టించుకోమని. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా కులము, మతము, ప్రాంతము, పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్న నాయకుడు అటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కవచంగా ఏర్పడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడిపై ఉంది. మాటలు మాట్లాడినారు, ఎన్నో మాటలు మాట్లాడినారు. ఇక్కడ కొన్ని వందల మంది యువకులు ఉన్నారు. మీరే గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ రోజు ఎలక్షన్లకు ముందర ఏదో పెట్టినారు, అది నిరుద్యోగ వృత్తి అని ముష్టి బారేస్తారు మనకందరికి. అంతేనా యువకులకు అందరికీ చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 4 నెలలకే 4 లక్షల ఉద్యోగాలు కల్పించినాడు మనకందరికీ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.